హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఇవాళ ఇంకొన్ని పట్టు శారీస్తో మీ ముందుకు వచ్చేసానండి. అలాగే వాటికి డిజైన్ చేసిన టాజిల్స్ కూడా చూపిస్తున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్న శారీ అయితే గ్రీన్ కలర్లో ఫ్లవర్స్ ప్యాటర్న్లో శారీ మొత్తం ఇలా ఉన్నిందండి. లైట్ వైలెట్ కలర్లో ఇలా బార్డర్ ఉన్నింది, చూస్తున్నారు కదా. ఈ పళ్ళుకైతే నేను టాజిల్స్ ఇలా సింపుల్గా డిజైన్ చేయించానండి. పైన చిన్న బార్డర్ వచ్చింది, అలాగే కిందన పెద్ద బార్డర్ వచ్చిందండి. బ్లౌజ్ కూడా వైలెట్ కలర్లోనే వచ్చిందండి. పళ్ళు అయితే ఇలా ఫుల్ జరీతో ఇలా లైట్ వైలెట్ కలర్లో ఇలా వచ్చిందండి, చూస్తున్నారు కదా. శారీ అలాగే టాజిల్స్ పళ్ళు కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి. బ్లౌజ్ అయితే ఇలా ప్లెయిన్ ఉన్నింది, దీనికి మనం మగ్గం వర్క్ కూడా చేయించామన్నమాట. ఇంకొక శారీ చూసేద్దామండి. ఇదైతే ఎల్లో అలాగే రామా గ్రీన్ అలాగే లైట్ పింక్ కలర్లో ఇలా వచ్చిందండి. అలాగే గోల్డ్ మిక్స్ ఉన్నింది, చూస్తున్నారు కదా. 3 లేయర్స్గా ఇలా ఉన్నిందండి. రామా గ్రీన్ అలాగే ఎల్లో పింక్ తర్వాత గోల్డ్ ఇలా వచ్చింది శారీ మొత్తం. రామా గ్రీన్ బార్డర్ వచ్చింది, పైన పెద్ద బార్డర్ ఉన్నింది, కింద కూడా పెద్ద బార్డరే ఉన్నింది. పళ్ళు అయితే ఇలా ఉన్నిందండి. ఇలా సింపుల్ డిజైన్లో పళ్ళు ఇచ్చారు. పళ్ళు మొత్తం ఇలా రామా గ్రీన్ కలర్లో ఉన్నింది, అది కూడా చాలా సింపుల్గా ఉన్నిందండి. శారీ అయితే చాలా బాగుంది. ఇప్పుడు మీరు చూస్తున్న శారీ అయితే పింక్ కలర్ శారీ అండి. ఇలా ఫ్లవర్స్ ప్యాటర్న్లో శారీ మొత్తం ఫుల్ జరీతో ఉన్నింది. ఇది కూడా అంతేనండి, పైన చిన్న బార్డర్ ఉంది, కిందన పెద్ద బార్డర్ ఉంది. పళ్ళు అయితే ఇలా సిల్వర్ బూటీస్తో చిన్న చిన్న బూటీస్ అలాగే పెద్ద పెద్ద బూటీస్తో ఇలా ఉన్నిందండి. ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది, పింక్ అండ్ వైలెట్ కలర్ అండి, చూస్తున్నారు కదా. శారీ మొత్తం గోల్డ్ కలర్లో ఉన్నింది, పళ్ళు సిల్వర్ కలర్లో ఉన్నింది. ఇప్పుడు మీరు చూస్తున్న శారీ అయితే ప్యూర్ పట్టు శారీ అండి. ఇది లైట్ బ్లూ కలర్లో అలాగే విత్ బార్డర్తో, చూస్తున్నారు కదా. సిల్వర్ జరీతో చాలా బాగుందండి ప్యాటర్న్ మొత్తం. బార్డర్ అయితే బ్రౌన్ కలర్లో ఇలా పెద్ద పెద్ద ప్యాటర్న్లో వచ్చింది. ఈ కాంబినేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. రేర్ కదా, బ్రౌన్ కలర్ బార్డర్ రావడం చాలా రేర్ అండి. దీనికి మనం టాజిల్స్ కూడా ఇలా హెవీగా వేయించామన్నమాట. టాజిల్స్ కూడా చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషను. పళ్ళు అయితే ఇలా బ్రౌన్ కలర్లో చిన్న చిన్న బూటీస్తో ఫుల్ గ్రాండ్ లుక్ ఉందండి. పళ్ళు కూడా చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. బ్లౌజ్ అయితే ఇలా కాంట్రాస్ట్ ఇచ్చాడండి, చూస్తున్నారు కదా. ఇలా బ్లూ కలరే బ్లౌజ్ వచ్చింది, కానీ శారీ అయితే చాలా బాగుందండి. ప్యూర్ పట్టు శారీ, అలాగే ప్యాటర్న్ కూడా చాలా బాగుంది. ఇంకొక శారీ అయితే ఇలా మెరూన్ కలర్లో పళ్ళు ఉన్నిందండి. నేనైతే ఫస్ట్ పళ్ళు చూపిస్తున్నాను, చూస్తున్నారు కదా. ఆల్ ఓవర్ పళ్ళు మొత్తం ఇలా ఉన్నింది, డీర్స్ డిజైన్తో అలాగే ట్రీస్ డిజైన్తో ఉన్నింది. టాజిల్స్ అయితే నేను దీనికి కూడా ఇలా హెవీగా డిజైన్ చేయించానండి. టాజిల్స్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఇదైతే లైట్ పింక్ కలర్ శారీ అండి, చూస్తున్నారు కదా. లైట్ పింక్ శారీ అండి. శారీ మొత్తం ఇలా చిన్న చిన్న డిజైన్తో ప్యాటర్న్ మొత్తం చాలా బాగుంది. మెరూన్ బార్డర్, ఇది కూడా డిఫరెంట్ బార్డర్ అండి. ఇదైతే న్యూ డిజైన్ అనమాట, చాలా బాగుంది. ఇంకొక శారీ అయితే ఇలా రెడ్ కలర్ శారీ అండి. ఫుల్ గోల్డ్ జరీతో ఇలా ఉన్నింది. బార్డర్ చూసారా, చాలా పెద్ద బార్డర్ అండి. బార్డర్ అయితే ఇలా మ్యాంగోస్ డిజైన్స్లో ఇలా వచ్చిందండి, చిన్న చిన్న డిజైన్తో. అలాగే శారీ మొత్తం ప్యాటర్న్ అయితే ఇలా ఫ్లవర్స్తో పెద్ద పెద్ద ఫ్లవర్స్తో ఇలా ఉన్నిందండి. ఫుల్ గోల్డ్ జరీతోనే ఉన్నింది. పళ్ళు కూడా అలానే ఉన్నిందండి, ఫుల్ గోల్డ్ జరీతో పళ్ళు మొత్తం, చూస్తున్నారు కదా. ఇలా సింపుల్ డిజైన్లోనే కానీ ఫుల్ గోల్డ్ జరీతో వచ్చింది. వీటికి టాజిల్స్ అయితే మనం ఇలా సింపుల్గానే డిజైన్ చేయించామండి. ఇలా 2 కలర్స్లో ఇలా సింపుల్గా డిజైన్ చేయించాను. ఇది కూడా ప్యూర్ పట్టు శారీ అండి. అలాగే ఫుల్ రెడ్ కలర్ అన్నమాట.
ఫుల్ గోల్డ్ కలర్తో మిక్స్ అయి ఉన్నింది. ఇప్పుడు మీరు చూస్తున్న శారీ అయితే రామా గ్రీన్ కలర్లో, అది కూడా డార్క్ రామా గ్రీన్ కలర్లో శారీ మొత్తం ఈ ప్యాటర్న్లో క్రాస్ లైన్స్తో ఉన్నిందండి. సిల్వర్ జరీతో ఈ ప్యాటర్న్లో ఉన్నింది. పళ్ళు అయితే ఇలా గోల్డ్ జరీతో ఇలా సింపుల్గా పళ్ళు ఉన్నిందండి. అసలు డిజైన్ కూడా కనిపించలేదు, అలా ఉన్నింది పళ్ళు మొత్తం. దీనికి మనం ట్యాజిల్స్ అయితే ఇలా వేయించామండి. ఇది కూడా హెవీ ట్యాజిల్స్ వేయించామన్నమాట. కస్టమర్ అడిగినట్టు ఇలా ట్యాజిల్స్ వేయించామండి. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి శారీ మొత్తం. ఇది కూడా ఫుల్ పెద్ద బార్డర్ అండి, చూస్తున్నారు కదా.